కలుగును గాక. మరి అనుదినము దేని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ పూట దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 147వ కీర్తన 3వ వచనాన్ని మనం బైబిల్ చదువుకుందాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టేవారు. చూడండి, మనుషులు అయినప్పటికీ చిన్నవారైనా పెద్దవారైనా అనేక సందర్భాలు వెళ్తున్నప్పుడు పనిచేసే స్థలాల్లో, ఉద్యోగం చేసే స్థలాల్లో పడిపోతూ ఉంటారు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి వాహనాలు వెళ్తున్నప్పుడు. అటువంటి సందర్భాల్లో పడిపోతుంటారు, కాళ్ళు విరిగిపోతుంటాయి, శరీరానికి గాయాలు తగులుతుంటాయి. మరి అటువంటి సందర్భంలో ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యాన్ని అందించుకుంటూ ఉంటారు. వాటి ద్వారా ఆ గాయాన్ని కడుతూ ఉంటారు డాక్టర్లు. వాటికి కావాల్సిన వైద్యాన్ని అందిస్తారు. అయితే ఇక్కడ మనం చెప్పబడిన మాట, గుండె చెదిరిన వారిని, గుండెకు మనసుకు కలిగినటువంటి ఆ బాధను, ఆ యొక్క ఆ సమస్యను, అటువంటి స్థితిలో ఉన్న వారిని ఎవరు బాగు చేస్తారంటే, ఎవరు బాగు చేస్తారు? డాక్టర్లు బాగు చేస్తారా? ఇది చూడండి, ఇదిగో ఈ మైక్ని కలుగజేస్తే, మైక్ రిపేర్ అయిపోతే మైక్ రిపేర్ చేసే మెకానిక్ దగ్గరికి వెళ్తే బాగు చేస్తారు. ఇదిగో స్కూటర్ రిపేర్ అయిపోతే స్కూటర్ మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే డాక్టర్గా ఉన్న వాళ్ళు మెకానిక్ చేయలేరు, మెకానిక్ ఉన్నవారు డాక్టర్ పని చేయలేరు. అయితే ఇక్కడ మనం చెప్పవలసిన విషయం ఏంటంటే, ఎక్కడికి గుండెకు గాయం కలిగిందో, మనస్సుకు కలిగిందో, మనిషిని కలిగజేసిన దేవుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని వాక్యానికి నువ్వు విలువనిచ్చి, దేవుని వాక్యానికి నువ్వు లోబడి దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిశ్చయముగా నీ గాయములను కట్టువాడైనా, ఇదిగో నీ గాయములు కట్టడమే కాదు, ఆ గుండెకు కలిగిన, మనసుకు కలిగిన ప్రతి వేదను, ప్రతి సమస్యను తీర్చువాడైన. వాక్యము సజీవమైనది. ఇదిగో మనసుకు కలిగినటువంటి ఆ చెదిరిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఇన్ని రోజులు ఆ గుండెకు కలిగిన బాధను తీరలేక అనేక ఆ ప్రదేశాలకు వెళ్ళి తిరుగుతున్నావేమో. అయితే ఈ మాటలు వింటున్నా నీవు దేవుని సన్నిధికి రా. దేవుని మాటలే నిన్ను బాగు చేస్తాయి. నీ మనసుకు కలిగినటువంటి ప్రతి సమస్యను ఆయనే బాగు చేయగలడు, ఆయనే కట్టగలడు. ఎందుకో తెలుసా? నిన్ను కలుగజేసింది ఆయన, నిన్ను నిర్మించింది, తల్లి గర్భంలో నిర్మాణం చేసింది. నీ హృదయ అంతరమును ఎరిగిన వాడు. మనుషులందరూ కూడా పై రూపాన్ని చూస్తారు, మనుషులందరూ కూడా పై రూపాన్ని చూస్తారు, కానీ నిన్ను నన్ను కలుగజేసిన నజరేయుడైన యేసయ్య మాత్రం హృదయాంతరమును ఎరిగిన, నీ మనసులో ఉన్న బాధను, నీ మనసులో కలిగిన వేదనను, నీ మనసులో కలిగినటువంటి ప్రతి సమస్యను తీర్చగలిగిన వాడు నీవు నేను కలిగి ఉన్న నజరేయుడైన యేసయ్య మాత్రమే. నీ గాయాన్ని కట్టువాడైనా, నిన్ను బాగు చేయవాడైనా. ఈ మాటలు వింటున్న నీవు ఆయన సన్నిధికి వస్తే, ఆయన మాటలు వింటే నీవు కూడా కట్టబడతావు. ఇదిగో వేటి చేత నువ్వు బాధించబడుతున్నావో, వేటి చేత నువ్వు నలిగిపోతున్నావో, వేటి చేత నువ్వు కుమిలిపోతున్నావో, ఏ వ్యాధి చేత నువ్వు బాధించబడుతున్నావో, నువ్వు ఆయన దగ్గరికి వస్తే పరమ వైద్యుడైనటువంటి క్రీస్తు ద్వారా మాత్రమే నీకు స్వస్థత కలుగుతుంది. నీ గాయాన్ని కట్టువాడైనా, నిన్ను బాగుపరచువాడైనా. ఈరోజు ఈ మాటలు వింటే నీవు ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఇచ్చిన ఆశీర్వాదమును, ఎందుకో తెలుసా? ఈ యొక్క శరీరమును, ఆయన రూపాన్ని తల్లి గర్భములో నువ్వు నిర్మించబడక మునిపే ఎరిగిన దేవుడు ఆయన. ఆయనకు తెలుసు నీలో ఏ సమస్యతో బాధపడుతున్నావో, ఏ సమస్యతో నువ్వు నలిగిపోతున్నావో, నువ్వు కుమిలిపోతున్నావో ఆయనకు తెలుసు అది. కాబట్టి నీ మనసును చూసిన దేవుడు ఈరోజు ఈ మాటలతో నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు నలిగిపోతున్న స్థితిలో ఉన్నావు, చెదిరిపోయిన అటువంటి స్థితిలో ఉన్నావేమో. నీ గుండెను బాగు చేయాలన్నా, నీ వ్యాధిని బాగు చేయాలన్నా, నిన్ను స్వస్థపరచాలన్నా, నేను ధైర్యపరచని గాయాన్ని కట్టాలన్నా, నా దేవుని దగ్గరికి నువ్వు వస్తే నిశ్చయంగా ఆయన నిన్ను బాగు చేస్తాడు, నీవు కలిగినటువంటి స్థితిని మారుస్తాడు. కాబట్టి ఈ మాటలు నీవు ఆయన సన్నిధికి రావాలని, వాక్యానికి నువ్వు విలువ ఇవ్వాలని, ఆయన వాక్యాన్ని నమ్మాలని. ఆయన వాక్యమే సజీవమైనది కనుక ఆయన సన్నిధికి వస్తే నువ్వు స్వస్థపరచబడతావు. దేవుని బిడ్డ, ఈ మాటలు నమ్ముతున్నట్లయితే ప్రార్థన ఏకీపిద్దాం. మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలైనా, ఇదిగోనైనా నా తండ్రి, చెదిరిపోయిన గుండెను బాగు చేయవాడు ఎవరు ఉన్నారు నాయన ఈ లోకములో? ఇదిగో తన పై రూపాన్ని బాగు చేస్తారేమో, కానీ డాక్టర్లో నాయన, ఇదిగోనైనా మనసుకు సంబంధించిన, మనసులో ఉన్న సమస్యను, మనసుకు తగిన గాయాన్ని అనేక మంది బాధించబడుతూ, అనేక మంది నిందిస్తున్నప్పుడు, అనేక మంది నాయన అవమానపరుస్తున్నప్పుడు, ఆ మనసులో కలిగినటువంటి ఆ యొక్క సమస్యను ఎవరు తీరుస్తారు? నెమ్మదిని ఎవరు దయచేస్తారంటే ఈ మనసును, మనిషిని సృష్టించిన దేవుడి మాత్రమే. అందుకే నాయన నీ దగ్గరికి నాయన నీ బిడ్డలు వస్తున్నారు, అనేకమైన గాయాలు కడుతున్నావు, స్వస్థపరుస్తున్నావు. ఈ రోజు నీ బిడ్డలు మాటలు వింటున్న వారందరి హృదయంలో కలిగినటువంటి ప్రతి సమస్యను, ప్రతి వ్యాధిని, వారు కలిగినటువంటి ప్రతి స్థితిని మీరు మార్చిన ఆయన మీరే
స్వస్థపరచండి, మీరే బాగు చేయండి. చెదిరిపోయినటువంటి స్థితిలో ఉన్నవారు, గుండెలతో నలిగిపోతున్న వారు, మనస్సుతో అనేక మంది నా తండ్రి అయా నలిగిపోతున్న వారందరినీ కూడా మీరు రక్షించండి, కాపాడండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటల ద్వారా వారందరినీ కూడా బలపరచండి, వారి గాయాన్ని కట్టండి, వారి స్థితిని మీరు మార్చమని